రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. క్యాటరింగ్ బిల్లుల చెక్ ఇచ్చేందుకు 3 లక్షల లంచం తీసుకుంటూ పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి ఏసీపీ అధికారులకు పట్టుబట్టారు. కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లోని లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో చేసిన క్యాటరింగ్ బిల్లుల మంజూరుకు జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ ఏకా మురళి లంచం అడిగారు. మిగిలిన బిల్లు 26 లక్షలకు చెక్ ఇచ్చేందుకు 3 లక్షల లంచం డిఆర్ఓ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు కరీముల్లా ఏసీపీని ఆశ్రయించారు. ఏసీపీ అదనపు ఎస్పీ మహేందర్, సిఐలు మన్మథరావు, సురేష్, నాగరాజు, సుబ్బారావు, ఎస్ఐలు సుబ్బయ్య, ఉరుకుంద, జయభారత్ రెడ్డి దాడులు నిర్వహించారు. క్యాటరింగ్ బిల్లుల చెక్ ఇచ్చేందుకు 3 లక్షల లంచం డిమాండ్ చేసుకుంటూ పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు. కలెక్టరేట్ లో ఆయన ఛాంబర్ లో లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు అయితే మాత్రం కలకలం రేగుతా ఉన్నాయి. ఏదైతే డిఆర్ఓగా పనిచేస్తున్నటువంటి ఏకా మురళి గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ఆ క్యాటరింగ్ సంబంధించిన బిల్లుల వ్యవహారంలో కూడా ఆ డబ్బులు కావాలని డిమాండ్ చేస్తుండటంతో కూడా బాధితుడైతే మాత్రం ఏసీబీని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఏసీబీ సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం నిన్న పక్క ప్లాన్ గా కూడా కలెక్టర్ కార్యాలయంలోనే వలపన్ని అయితే మాత్రం ఆర్డీఓని అయితే మాత్రం పట్టినట్టుగా పట్టారు. రాత్రి దాదాపుగా 10 గంటల వరకు కూడా ఈ విషయం తెలియకుండా ఏసీబీ అధికారులు అయితే మాత్రం గోప్యంగా ఉంచినటువంటి తర్వాత కూడా ఒక్కసారిగా అతనిపై దాడి చేసి ఆ యొక్క చెక్కులు ఇచ్చినటువంటి క్రమంలో అయితే మాత్రం పట్టుకోవడం అయితే మాత్రం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే గతంలో చేసినటువంటి క్యాటరింగ్ సంబంధించిన బిల్లుల వ్యవహారంలో కూడా దాదాపుగా 26 లక్షల రూపాయలు బిల్లులు కూడా రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఒకసారిగా 3 లక్షల రూపాయల లంచం కూడా డిమాండ్ చేశారని చెప్పి ఆరోపణలు అయితే మాత్రం వెలువెత్తుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా బాధితులైతే తనను తెచ్చుకోలేను అని చెప్తున్నప్పటికీ ఆర్డీఓ మురళి మాత్రం ఖచ్చితంగా తనకి 3 లక్షల రూపాయలు ఇస్తేనే నీ యొక్క బిల్లులు మంజూరు చేస్తానని చెప్పి కూడా బాధితుడికి చెప్పాడని కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే గత రాత్రి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ఏకా మురళిని అయితే మాత్రం ఒకసారిగా ఏసీబీ అధికారులు అయితే మాత్రం పట్టుకోవడం జరిగింది. మరి ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై అయితే మాత్రం మరింత లోతుగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఒక జిల్లా ప్రధాన కార్యాలయంలోనే, అది కూడా కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి డిఆర్ఓ మురళి లంచం తీసుకుంటూ దొరకడంపై కూడా ఇటు అధికారులు ఒక విస్మయం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. అదేవిధంగా తీవ్ర చర్చకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా జిల్లా స్థాయి అధికారే ఈ విధంగా లంచాలకు అలవాటు పడి డైరెక్ట్ గా కలెక్టరేట్ కార్యాలయానికి ఆ లంచం తీసుకొని రమ్మంటం కూడా ప్రస్తుతం అధికారుల వ్యవస్థలో అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఒక చర్చతో పాటు తీవ్ర గుబులు కూడా మొదలైందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏసీబీ ఇప్పటికే అయితే మాత్రం తమ ఎక్కడ అవినీతి లంచం తీసుకున్నా కూడా తమ దృష్టికి తేవాలని చెప్పి ఎక్కడికక్కడ ప్లకార్డులు పెడతా ఉన్నారు, పోస్టర్లు అంటిస్తా ఉన్నారు. ప్రతి కార్యాలయంలో కూడా ఎప్పటికప్పుడు అవినీతి నిరోధక సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం అన్ని విధాలుగా బూత్ స్థాయిలో కూడా బాధితులకి అండగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే మాత్రం వినిపిస్తా ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా పల్నాడు జిల్లా ముఖ్య కేంద్రం నసరావుపేట ప్రధాన కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ మురళి చేసినటువంటి భాగవతం కూడా ప్రస్తుతం బట్టబయలైంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే మాత్రం అతనిపై కేసు నమోదు చేయడం అయితే మాత్రం జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆర్డీఓ మురళిని అయితే మాత్రం పోలీసు అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో కూడా ప్రస్తుతం అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం ఆయనను కోర్టులో కూడా హాజరుపరిచేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ పవన్. అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు, నేను అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే మరియు మా ఇన్స్పెక్టర్స్ నాగరాజు, మన్మథరావు, సురేష్, అలాగే సుబ్బారావు, మా సబ్ ఇన్స్పెక్టర్స్, స్టాఫ్ అందరం కలిసి ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న
డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళి గారిని ఆయన 3 లక్షలు ఒక కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 3 లక్షలు లంచం అనేది ఆయన 2023లో ఎక్స్సీఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సిల్స్కి ఒక 41,500 సుమారుగా అన్ని పార్సిల్స్ గాను 37 lakhs బిల్లు ఉంటే అందులో ముందుగా 10 lakhs అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 చేంజ్ 26 lakhs అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను, అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా 3 లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటూ మేము పట్టుకోవడం జరిగింది.